ల్యాప్టాప్ ఛార్జర్పై బ్లాక్ కలర్ సిలిండర్ ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు ఏంటా చిన్న సిలిండర్? ఛార్జర్ కేబుల్కు అతుక్కుని ఉండే ఆ నల్లని చిన్న డబ్బా లాంటి భాగాన్ని ఫెరైట్ బీడ్ లేదా ఫెరైట్ చోక్ అని పిలుస్తారు. చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్న ఇది ఒక అడ్వాన్స్డ్ నాయిస్ ఫిల్టర్. దీని లోపల ఫెరైట్ అనే ప్రత్యేకమైన మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఉంటుంది. ఇది కేబుల్లో ప్రవహించే కరెంటుకు ఒక గేట్ కీపర్ లాగా పనిచేస్తుంది. దీని ప్రధాన పని పవర్ను మేనేజ్ చేయడం కాదు, దాన్ని శుభ్రపరచడం. అంటే డివైస్కి ఎలాంటి అవాంతరాలు లేని స్వచ్ఛమైన కరెంటు మాత్రమే చేరేలా చూస్తుంది. నాయిస్ ఫిల్టర్ కరెంట్ను శుభ్రపరచడం. ఒక వైరులో కరెంటు ప్రవహిస్తున్నప్పుడు అది సహజంగానే హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ నాయిస్ను సృష్టిస్తుంది. ఈ నాయిస్ అంటే మనం రేడియో వింటున్నప్పుడు వచ్చే గుర్ర అనే శబ్దం లాంటిది. ఈ ఎలక్ట్రానిక్ గందరగోళం డేటా సిగ్నల్ని దెబ్బతీస్తుంది. మీ డివైస్ హ్యాంగ్ అవ్వడానికి, ఛార్జింగ్ సరిగ్గా ఎక్కకపోవడానికి, దీర్ఘకాలంలో డివైస్ పాడడానికి కూడా కారణమవుతుంది. ఫెరైట్ బీడ్ ఈ హై ఫ్రీక్వెన్సీ నాయిస్ను అడ్డుకుని ఒక ఫిల్టర్లా పనిచేస్తుంది. ఇది అడ్డంకి కలిగించే తరంగాలను గ్రహించి స్వచ్ఛమైన స్థిరమైన పవర్ డేటా మాత్రమే మీ ల్యాప్టాప్ లేదా ఫోన్కు చేరేలా చేస్తుంది. ఒక పెద్ద అపోహకు ఫుల్ స్టాప్. చాలామంది దీన్ని ఒక ఫ్యూజ్ అనుకుని పొరపడతారు. పవర్ ఎక్కువగా వస్తే ఇది కరెంట్ను ఆపేస్తుందని అనుకుంటారు, కానీ అది పూర్తిగా అవాస్తవం. ఫ్యూజ్ అనేది ఓవర్ కరెంట్ వచ్చినప్పుడు సర్క్యూట్ని ఆపేసి డివైస్ని కాపాడుతుంది, కానీ ఫెరైట్ బీడ్ అలా పవర్ ప్రవాహాన్ని ఆపదు. ఇది బ్యాక్గ్రౌండ్లో నిరంతరం పనిచేస్తూ హై ఫ్రీక్వెన్సీ నాయిస్ను ఫిల్టర్ చేస్తుంది. అంతేగాని ఛార్జింగ్కి అవసరమైన అసలు కరెంట్ను ఏమాత్రం ఆపదు. సో ఇది ఫిల్టర్ మాత్రమే, సర్క్యూట్ బ్రేకర్ కాదు. కొత్త ఫోన్ ఛార్జర్లపై ఇది ఎందుకు కనిపించట్లేదు? ల్యాప్టాప్ కేబుల్స్పై సాధారణంగా కనిపించే ఈ ఫెరైట్ బీడ్స్ కొత్త స్మార్ట్ ఫోన్ ఛార్జర్లపై కనిపించకపోవడానికి కారణం టెక్నాలజీ వచ్చిన మార్పులే. ఇప్పటి కొత్త ఛార్జర్లు, స్మార్ట్ ఫోన్ల ఇంటర్నల్ సర్క్యూట్లు చాలా అడ్వాన్స్డ్గా మారాయి. తయారీదారులు ఈ నాయిస్ ఫిల్టరింగ్ భాగాలను నేరుగా ఛార్జర్ లోపలి బోర్డులో లేదా ఫోన్ పవర్ మేనేజ్మెంట్ సిస్టంలోనే అమరుస్తున్నారు. ఈ అంతర్గత టెక్నాలజీయే ఈ పనిని చక్కగా చేసేస్తుంది. అందుకే తక్కువ పవర్ తీసుకునే చాలా డివైస్లకు బయట ఈ ఫెరైట్ బీడ్ అవసరం లేకుండా పోయింది. అయినా మైక్రోవేవ్లు, ప్రింటర్లు, హై ఎండ్ ఆడియో పరికరాలు వంటి వాటికి కేబుల్స్పై వీటిని ఇప్పటికీ చూడొచ్చు. ఎందుకంటే అక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ నాయిస్ను కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం.